స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాల కొరకు చేస్తున్న ప్రార్థనలు దయచేసి కొనసాగించండి. మీకు ఇష్టమైతే ఇతరులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమాల ద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలనేది ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశమైనది అనే సంగతిని మీరు గుర్తుంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మన వాక్య ధ్యానంలోకి వెళదాం. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న రీతిగా మనము సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణులు కావాలి అని అంటే మూడవది మనం చెప్పుకుంటూ ఉన్నాం. మూడవది విధేయత. మనము ఎవరెవరికి విధేయత చూపించాలో చెప్పుకున్నాం. అదే సమయంలో ఒక రక్షించబడిన వ్యక్తి జీవితంలో విధేయత లేకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికీ 2 కారణాలు చూసాం. ఒకటి, విధేయత చూపించే మనసు లేకపోవటం. రెండవది, గతంలో అవిధేయులుగా బ్రతికిన వారిని అనుసరించి అవిధేయతలో బ్రతకటం. ఇది అవిధేయతకు 2 కారణాలు మనం చెప్పుకున్నాం. ఇది మరొక కారణాన్ని మనం చెప్పుకుందాం. ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అవిధేయతకు గల కారణం, 3వ కారణాన్ని మనం చెప్పుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. వారు విధేయులగుటకు మనసు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడవునయుండి వారిని విసర్జింపలేదు. ఈ వాక్యాన్ని మన వెనికిడిలో దేవుడు దీవించునుగాక. ఒక వ్యక్తి తన జీవితంలో రక్షించబడిన తర్వాత కూడా తన పాపాలను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడిగివేసుకొని రక్షణ పొంది సంఘ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ కూడా ఒక వ్యక్తి తన జీవితంలో అవిధేయతతో కూడిన జీవితాన్ని కలిగి ఉండటకు కారణాలు ఏంటి అని అంటే ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ వాక్యం నుంచి మొదటి సంగతి మనం ధ్యానం చేసాం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై అనే మాట. మరొక కారణం ఇక్కడ మనం చదువుతున్నాం. తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసి కొనక. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని ఎడల విధేయత కలిగి జీవించాల్సిన వ్యక్తి అయి ఉండి కూడా అవిధేయతలో బ్రతకడానికి మరొక కారణం ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోకపోవటం. ఎందుకు ఇశ్రాయేలులు దేవునికి అవిధేయులైపోయారు? దేవుడు వారికి ఏం చేయలేదా? దేవుడు వారిని అన్యాయంగా వదిలిపెట్టేశాడా? దేవుడు వారిని ఏమైనా శిక్షకు అప్పగించాడా? లేదే. దేవుడు వారిని ఆశీర్వదించాడే.
వారిని తన పిల్లలుగా స్వీకరించి ఏర్పరచుకొని వారికి తన మహిమనిచ్చి వారి భయం ఇతరులకు పెట్టాడే, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడే. ఇశ్రాయేలు పాళెం నెమ్మదిగా, సమాధానంగా, క్షేమంగా, శాంతియుతంగా ఉంటే ఐగుప్తును నానాయాతన అనుభవించారే. రాజు మొదలుకొని పేద ఇంట్లో వరకు జ్యేష్ఠ సంతానం చనిపోయారే. కానీ ఇశ్రాయేలు అట్లాంటి పరిస్థితులు లేవే. కటిక చీకటిని 3 దినాలు ఐగుప్తులు అనుభవించారు కదా. గొప్ప వెలుగు రాత్రింబగళ్ళు చక్కగా ఇశ్రాయేలు కలిగి ఉన్నారు కదా. ఇక చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. ఇవన్నీ ఐగుప్తులో చేసిన అద్భుతాలే. అవి కూడా 10 తెగుళ్ళు ఐగుప్తులు అనుభవిస్తే నెమ్మదిని, క్షేమాన్ని ఇశ్రాయేలు అనుభవించారు. సామాన్యమైనది కాదు. దేవుడు ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. తానే దేవుడునని బయలుపరుచుకున్నాడు. అక్కడ నా తప్ప వేరొక దేవుడు లేడు అనే సంగతిని ఇశ్రాయేలులకు సుస్పష్టంగా బయలుపరుచుకున్నాడు. ఐగుప్తులు కూడా కనపరిచాడు. ప్రియులారా, ఎన్ని అద్భుతాలు వారి పట్ల చేసింది. ఐగుప్తు నుంచి వస్తూ ఉండగానే ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటే ఎంత అద్భుతమండి అది. సముద్రాన్ని 2గా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించడం అంటే ఎంత అద్భుతమండి. అసలు అది ఊహకే అందినది. ఖచ్చితంగా 100కి 100 అబద్ధము అని అనటానికి అవకాశం ఉన్న అద్భుతం అది. అలా అంటారనే దేవుడు అక్కడ కొన్ని గుర్తులు అలా ఉండేటట్లుగా ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎన్ని అద్భుతాలండి. కన్నులకు ఆశ్చర్యం కలుగు చేసే, చెవులు గింగురుమనేటంత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు. ఎక్కడో కనాను దేశంలో ఉన్న కనానీయులు దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలను విని గుండెలు కరిగిపోయినాయి అన్నారండి. భయం పట్టుకుందండి వాళ్ళని. దేవుని బిడ్డలారా, కానీ ఇశ్రాయేలుల గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. వారు అద్భుతాలను జ్ఞాపకము చేసుకొనక ఏమైపోయారు? అవిధేయులైపోయారు. ఎప్పుడైతే దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను మర్చిపోయారో వారిలో అవిధేయత ప్రారంభమైంది. ఎన్ని అద్భుత కార్యాలు చేసినా వీరు ఏకాడికి ఎప్పటికప్పుడు ఎలా తయారయ్యారంటే పరగడుపే. అలా తయారైపోయారు. దేవుని ఎడల అవిధేయత, సనుగుళ్ళు, గొనుగుళ్ళు, ఇతర దేవతలను పూజించటం, నిజమైన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి అవిధేయత చూపటం ఎన్నండి. ప్రియమైన సోదరి సోదరులారా, ఇటు రీతిగా వీరి జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, గత పర్యాయం మనం చెప్పుకున్నాం. ఇర్మీయా గ్రంథం 22:21 క్షేమకాలంలో నేను నీతో మాట్లాడితేని నీవు వినను అన్నావు. నా మాట వినకపోతే బాల్యం నుంచి నీకు వాడుక అని దేవుడే యూదా ప్రజలతో మాట్లాడిన మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. బాల్యం నుంచి వినకపోవటం వాళ్ళకి ఆ వాడుకైపోయింది. బాల్యం నుంచి అని అంటే ఐగుప్తు దేశములు మొదలుకొని వారు ఒక జాతిగా ఏర్పరచబడిన సమయం అది ఐగుప్తులో. అప్పటి మొదలుకొని దేవుని బిడ్డలారా, వారు దేవునికి అవిధేయులుగానే బ్రతుకుతూ వస్తున్నారు. కారణం ఏమిటి అని అంటే, దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలను మరిచిపోయారు, జ్ఞాపకం చేసుకోలేదు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం కొన్ని వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 78వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. కీర్తన గ్రంథం 78వ కీర్తన 42వ వాక్యం. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. 106వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు దేవునికి ఎంత అవిధేయత చూపించారో ఈ వాక్య భాగాల్లో మనకు కనబడుతున్నది. దేవుడి వీరి పట్ల ఎన్నో క్రియలు,
ఆశ్చర్యక్రియలు జరిగిస్తే వాటిని గురించి ఇక్కడ మనం చదువుతాం. మరచిపోయిరి 78వ కీర్తన 11వ వాక్యం. 42వ వాక్యంలో స్మరణకు తెచ్చుకొనలేదు. దేవుడు వారిని విమోచించిన సంగతిని, విరోధుల చేతుల నుంచి విమోచించిన సంగతిని, దేవుని యొక్క బాహుబలాన్ని వారు గుర్తుకు తెచ్చుకోలేదు. దేవుని ఎడల వారు ఏం చేశారు అని అంటే అవిధేయత చూపించారు. కారణం ఏంటి? దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. అవిధేయత చూపించి ఏం చేశారు వాళ్ళు? దేని వాక్యాన్ని చదువుదాం. 78వ కీర్తన 40వ వాక్యం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులైపోయి దేవుని మాట వినక, ప్రియులారా, దేవుడు చేసిన అద్భుతాలన్నింటినీ మర్చిపోయి వారు చేసిన పని ఏంటంటే దేవుని మీద తిరుగుబడ్డారు. ఎన్ని మారులో దేవుణ్ణి వారు లెక్కలేనితనంగా మాట్లాడారు, తిరుగుబాటు చేశారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎన్ని మారులో దుఃఖపెట్టారు. 41వ వాక్యం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. గమనించండి ప్రియులారా, ఎంత అవిధేయత చూపించారో. కారణం ఏమిటి? దేవుడు చేసిన కార్యాలను, అద్భుత క్రియలను మర్చిపోవటను బట్టి. దేవా, నువ్వు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, నువ్వు మాతో ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు, ఇదిగో ఈ పరిస్థితుల్లో మాకు సహాయం చేయని చెప్పి ఆయన వేడుకొని మరింతగా ఆయనకు సమీపం అవ్వాల్సింది పోయి దేవుణ్ణి దుఃఖపెట్టారు, సంతాపం కలుగు చేశారు, ఏడిపించారు, శోధించారు. అయ్యయ్యో, ఎంత దారుణంగా నడుచుకున్నారు. సియోను పాటలు సంతోషముగా పాడుచు అనే పాట క్రైస్తవ లోకంలో సుపరిచితమైన పాట. ఐగుప్తును విడిచినట్టు మీరు అరణ్యవాసులే ఈ ధరలో అంటాడు. చాలా చక్కని మాట అది. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ కనాను యాత్ర, ఐగుప్తును విడిచిపెట్టుట, ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉన్నది, పాపపు జీవితానికి గుర్తుగా ఉన్నది. వారు ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశానికి యాత్ర చేస్తూ ఉన్నారు. దాని అర్థమేమి? మనము ఐగుప్తు నుంచి విడిపించబడుటను మన రక్షణకు సాదృశ్యంగా దాన్ని చూస్తాం. ఎర్ర సముద్రాన్ని దాటుట బాప్తిస్మ అనుభవానికి గుర్తు. అరణ్య యాత్ర రక్షణ జీవితాన్ని కొనసాగించుకొనుట అయ్యున్నది. ప్రియులారా, ఈ రక్షణ జీవితాన్ని కొనసాగించుకొనుచున్న జీవితంలో ఇశ్రాయేలీల వలె మనం ఉండరాదని దేవుని వాక్యం మనకి చెప్తా ఉన్నది. మనము గత పర్యాయం చదువుకున్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ వచనాన్ని 10వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుకున్నాం. మనము వారి వలె ఆశించకుండా ఉండినట్లు, వారి వలె నడుచుకోకుండా ఉన్నట్లు, అలాగే వారి వలె మనము బుద్ధి లేని జీవితాన్ని జీవించకుండా ఉండునట్లు బుద్ధి కలుగుటకే ఈ విషయాలు వ్రాయబడ్డాయని మనం చదువుకున్నాం కదా, ధ్యానం చేసాం కదా. ప్రియులారా, వారు దేవునికి అవిధేయులైపోయారు. కారణం ఏమిటి? దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలన్నిటినీ మరిచిపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని శోధించారు. ఇక దేవుని సేవకుడైన మోషేనైతే ఎన్ని మార్లు దుఃఖపెట్టారో. ఆయన సాగిలపడుతూ ఉండేవాడు, ఆయన సహిస్తూ ఉండేవాడు, ఓర్చుకుంటూ ఉండేవాడు. ముక్కోపి ఒక్క దెబ్బతో శత్రును చంపగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. మొత్తం చెక్కబడి పోలీసులని పోయి దేవుని చేతిలో ఒక అద్భుతమైన ఆయుధంగా తయారయ్యాడు మోషే. దేవుని బిడ్డలారా, మోషేను వారు విసిగించారు, మోషేను దుఃఖపెట్టారు, దైవజనుని దుఃఖపెట్టారు, దేవుణ్ణి దుఃఖపెట్టారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఒకసారి మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుందాం. మనకు భూమి మీద నిత్య నివాసం లేదు, మనం ఇక్కడ ఉండటానికి రాలేదు. ఏదో ఒక రోజున జీవితాన్ని ముగించుకొని మన నిత్య స్థానానికి మనం వెళ్ళిపోవాలి. వారు బయలుదేరినది అరణ్యలో చచ్చిపోవడానికి కాదు, వారు బయలుదేరినది
అరణ్యంలో జీవితాలు ముగించుకోవడం కోసం కాదు, వారు బయలుదేరిన ఉద్దేశం ఏంటంటే కనాను చేరటానికి. మరి ఎంతమంది చేరారు? యెహోషువ, కాలేబులు తప్ప. బయలుదేరింది లక్షల మంది, కనాను చేరింది సంఖ్యల్లో కూడా కాదు, అంకెల్లో మాత్రమే 2 కుటుంబాలే. ఎంతో విచారం అండి. ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడిపోయి లోక ప్రభావం చేత, పాప ప్రభావం చేత, సైతాన్ ప్రభావం చేత మోసగించబడి సరళత నుండి తొలగించబడిపోతున్న పరిస్థితులు నేటి క్రైస్తవులు అధికంగా మనకి కనబడుతున్నాయి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈ మాట చెప్తాడు. మొదటి వచనం అంటాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు సహించాలి అంటాడు. 2వ వచనంలో అంటాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలని కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును ప్రధానము చేసి తిని కానీ. 3వ వచనం అంటాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రుల నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఒక దైవజనునిగా కొరింథీయుల విషయంలో మాట్లాడుతున్న మాట నాకు ఒక భయం ఏర్పడింది. అదేంటంటే అపవాది చేత మీరు మోసగించబడి క్రీస్తు ఎడలలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో నాకు భయం వేస్తుంది అని చెప్పి దైవజనుడు పలుకుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? మనము ప్రయాణం ప్రారంభించింది పరమకాణాను చేరడానికి ప్రారంభించాం. యాత్రికులు మనం భూమి మీద పరదేశులమైనాం. ఈ యాత్రా జీవితంలో ఏమాత్రము వెనుదిరిగి చూడకుండా, ఏమాత్రము సైతాన ప్రభావం కానీ, లోక ప్రభావం కానీ, శరీర సంబంధమైన ప్రభావాలు కానీ మన మీద పడకుండా జాగ్రత్తగా ఉండి జీవితాన్ని కట్టుకోవాలి. నిర్భరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోదాని కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్లుగా. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలి కదా పిల్లరా. ఒకవేళ ఆయన వచ్చి మనం తీసుకుని వెళ్ళినా, లేదా ఆయన కడబోర స్వరం విని మనము ఎత్తబడి ఆయనతో ఉండే నిమిత్తమై ఎత్తబడిన సమయమైనా ఎప్పుడైనా సరే మనము నిత్య జీవంలో ప్రవేశించాలి పిల్లరా. కానీ అటు దిశగా కాళ్ళు నడవట్లేదే, అడుగులు పడట్లేదే. వారే రీతిగా అరణ్యంలో ఉండగా దేవునికి అవిధేయులైపోయి దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలను ఏ రీతిగా మరిచిపోయి వెచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ వచ్చారు పిల్లరా. వారి పతనం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. కనాను చేరవలసిన వారు అరణ్యంలో రాలిపోయారు, దేవుని దుఃఖపెట్టారు పిల్లరా. వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనము చేరవలసింది కనాను, మనం చేరవలసింది పరలోకం. మనం ఉండాల్సింది ప్రభుతో పాటు, ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చొని యుగ యుగాలు మనం జీవించాల్సిన వారం. ఆయన నిత్యము ఇక మన స్థలం అది. అటువంటి స్థితిలో ఉండవలసిన నీవు జీవించుతున్న జీవితానికి, నువ్వు చేరవలసిన గమ్యానికి పొందిక కుదురుతుందా? యోధాభక్తుడు ఒకే ఒక అధ్యాయం రాశాడు. అధ్యాయంలో ఈ మాటలు రాస్తాడు. యోధాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. ప్రియులారా, రక్షణ 3 కాలాలకు సంబంధించి రక్షించబడ్డాం, రక్షించబడుతున్నాం, రక్షించబడతాం. మన రక్షణ ప్రారంభమైంది, రక్షించబడ్డాం, రక్షించబడుచూ ఉన్నాం. ఆయన వెంబడించచ్చు, ఆయన వాక్యానికి విధేయత చూపించు, ఆయన పిల్లలుగా జీవించచ్చు. మనము ఆయన రాకడను పిల్లరా ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆయన వెంట మనం నడుస్తూ ఉన్నాం. గమనించండి, ఈ యాత్రా జీవితంలో యోధాభక్తుడు అంటాడు, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారు నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసాను అంటాడు. పిల్లరా, దేవుణ్ణి మనం ఎంతవరకు నమ్ముతున్నాం? ఎంతవరకు మనము దేవుని మీద ఆధారపడుతున్నాం? ఎంతవరకు దేవుని వల్ల కృతజ్ఞతతో విధేయతతో జీవిస్తున్నాం? ఇది మన జీవితంలో చాలా విలువైంది కదా, ముఖ్యమైనది కదా. మంచి ఇండ్లు కట్టుకోవటం, మంచి పరిస్థితులు కలిగి ఉండటం తప్పని నేను చెప్పట్లేదు సుమా. దానికంటే విలువైనది ఏంటిదేనంటే ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడటం, నిత్య జీవం కొరకు మనం సిద్ధపడటం మన జీవితాలు అత్యంత ముఖ్యమైనది, అత్యంత విలువైనది. దేవుడు దాని కొరకే ఎదురు చూస్తున్నాడు మన జీవితంలో. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. వారు ఎందుకు కనాను చేరలేదు అని అంటే దేవుడు చేసిన అద్భుతాలు వారు మర్చిపోయారు. వినండి, దేవుడు నీ పట్ల అద్భుతాలు చేశాడు, నీ పట్ల ఆశ్చర్యకార్యాలు చేశాడు.
ఎంతమంది చెప్పగలరు దేవుడు నా పట్ల ఏం చేయలేదని, దేవుడు నాకు ఏ సహాయం చేయలేదని ఎంతమంది చెప్తారు? చెప్పగలమా? మన చేత కాదు. అసలు భూమి మీద మనం సజీవులుగా ఉన్నామంటేనే, అసలు భూమి మీద బ్రతికి బట్ట కడుతున్నామంటేనే దేవుని కృప మనల్ని ఆవరించిందని అర్థం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎన్ని అద్భుతాలు మన పట్ల చేస్తున్నారు. ఎన్ని కుటుంబాల్లో దుఃఖం, వేదన, రోదన ఉన్నదండి. ఎంతమంది యవన కాలంలో జీవితాలు ముగించుకుంటున్నారు. ఇప్పటికి నీ వయసు, ఎంత వయసు అయినా కూడా దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతున్నాడంటే ఇది దేవుడు నీ పట్ల చేస్తున్న అద్భుతం కాదా? నీకు దేవుడు ఎంతో ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తూ ఉన్నాడు, అవసరతలు తీరుస్తున్నాడు, అక్కర్లు తీరుస్తూ ఉన్నాడు. నీ పితరులు ఉన్న సమస్యలు ఈరోజు నీకు లేవు, వారికి ఉన్న ఆర్థిక లేమి ఈరోజు నీకు లేదు. దేవుడు నీకు మంచి పరిస్థితిని దయచేసి. అయినా కూడా మనుషులు దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. చాలామంది ఎలాగుంటున్నారంటే, దేవుడు మా పట్ల అద్భుతం చేశాడండి, దేవుడు కనుక మా పట్ల ఏదైనా అద్భుతం చేస్తే మేము దేవునికి పలానా ఇస్తాము, చేస్తాము అని మొక్కుబడి చేసుకున్నాం. బాగుంది, మంచిదే. మరి తర్వాత పరిస్థితి ఏంటి? కొంతమంది ఆపద మొక్కులు అన్నట్లుగా ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మొక్కుబడులు చేసుకుంటారు. అవన్నీ తొలగిపోయిన తర్వాత అవేమైపోతాయో తెలియదు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి, ఇది మంచిది కాదు. దేవుడు నీ పట్ల ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా దాని వెనకాల దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఆయనకు సమీపం అవ్వాలి అని. దేవుడు నిన్ను తన బలమైన పాత్రగా నిన్ను ఉపయోగించుకోవాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏమిటి అని అంటే, దేవుడు నీ పట్ల ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటి? దేవుడు నీ పట్ల ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన చేసిన అద్భుతాలను మరచిపోయి అవిధేయతతో కూడిన జీవితంలోకి వెళ్ళటం అనేది మరింత శాపగ్రస్తమైన స్థితి. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సమూయేలు భక్తుడు ఇశ్రాయేలుతో పలుకుతున్న మాటని మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే సమూయేలు భక్తుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. అని అంటున్నాడు ఈ భాగంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినావు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేసినో అది మీరు తలంచుకొని. ఇది ఒక సేవకుని హృదయంలో జరగవలసిన కార్యం, ఒక విశ్వాసి హృదయంలో జరగవలసిన కార్యం ఇది. దేవుడు నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు మన పట్ల ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా దీని వెనకాల ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆయన నిత్య జీవం కొరకు మనం సిద్ధపరుస్తున్నాడు అనే భావమైనది. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో ఒకసారి కూర్చో, ఆయన చేసిన కార్యాలు తలంచుకో. దావీదు వలె ఆ కార్యాలను జ్ఞాపకం తెచ్చుకో. దావీదు అంటే 40వ కీర్తనలో ఆయన అంటాడు, దావీదు భక్తుడు 40వ కీర్తనలో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు లెక్కించదని అనుకుంటున్నా అవి నా లెక్కకు మించినవి అని చెప్పాడు. అందుకని ఆయన 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు అని ఎన్నో కార్యాలు చేశాడు. దేనిని మర్చిపోవద్దు, అన్ని జ్ఞాపకం పెట్టుకో అని చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము విధేయత కలిగిన జీవితంలోకి వచ్చి వ్యక్తిగత జీవితాలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించునుగాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. జరిగిన పరిచర్యకు, ప్రకటించబడిన నీ మాటలకు నీ బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. ఆ రీతిగా నాయన, మేము అందరం వాక్యానుసారమైన జీవితం జీవించి నిత్య జీవంలో ప్రవేశించినట్లు మమ్మల్ని దీవించమని వేడుకొనుచున్నాం. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో బలహీనులుగా ఉన్న వారిని దయతో జ్ఞాపకం చేసుకొని
మీ శ్రేష్టమైన నామమున, శక్తిగల నామమున ఆరోగ్యము దయచేయండి. చీకటి కార్యాలు లయపరచండి, అవసరతలు తీర్చండి, మీ రాజ్యం కొరకే సిద్ధపరచండి. యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడే ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేడు తన రాజ్యం కొరకే, రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వరము క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు